One second. షాదీ ముబారక్, తులం బంగారం, ₹1,00,000 వంటివి అన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటినీ బొందలో పెడుతుంది. అవిటిని వెంటనే అమలు చేయాలి అని మేము కోరుతూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. బీద కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లకి భరోసాగా కేసీఆర్ గారు ₹1,00,000 ఇవ్వాలని 2014 అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుండి 13 లక్షల కోట్లు ఆర్థిక సహాయాన్ని చేశారు. అలాంటి పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆడపిల్లకి ఎంతో భరోసాగా, ఒక మేనమామగా, ఒక తండ్రిగా భరోసాగా ఉండి ఇప్పటి వరకు చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు లేకుండా చేస్తానని చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇది జరగకుండా చేయాలని చూస్తున్నారు. కాబట్టి మేమందరం ఈ కళ్యాణ లక్ష్మిని ఇలాగే కొనసాగించాలని, అంతేకాకుండా తులం బంగారం కూడా ఇంకా ఈ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహ గారి ఆదేశానుసారం ఏదైతే హైకోర్టులో హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ దాఖలు చేయకుండా ఏ విషయం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాలకి కౌంటర్ దాఖలు చేయకుండా రద్దు చేయాలని ఏ విధంగా ఈ రేవంత్ సర్కార్ చూస్తుందో దానికి నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణ శాఖ, ముఖ్యంగా మహిళా విభాగం, మహిళా కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో, పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ కౌన్సిలర్స్ అందరి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఆడబిడ్డ తల్లిదండ్రులు వారి గుండెల మీద కుంపటి కావద్దని చెప్పేసి ఆడబిడ్డలు ఉన్నతంగా చదువుకోవాలి, బాల్య వివాహాలు తగ్గిపోవాలి, శారీరకంగా మానసికంగా వారు ఎదగాలి, ఒక సమాజంలో ఒక మంచి ఉన్నత స్థానంలో ఆ మహిళలు ఉన్నారని చెప్పేసి ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని పథకాలు తీసుకొచ్చి ఈరోజు మొదటగా ₹50,000 తీసుకొచ్చిన తర్వాత దశల వారీగా 75,000 కావచ్చు, తర్వాత ₹1,116,000 కావచ్చు, ఈ విధంగా పెంచుకుంటూ పోతూ ఈరోజు మహిళల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసా కల్పించే ముఖ్య నేత మన కేసీఆర్, మన మహిళా పక్షపాతి అయినటువంటి మన కేసీఆర్. ఈరోజు రేవంత్ సర్కార్ చూస్తూ ఉంటే పథకాలను తుంగలో తొక్కే విధంగా ఈరోజు మేనిఫెస్టో పెట్టిన ఏవైతే ఉన్నాయో తులం బంగారం కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఏవైతే ఇవ్వకుండా తాడవేస్తూ పరిస్థితి వస్తుందో కౌంటర్ దాఖలు చేయకుండా ఈ విధంగా వాళ్ళ మంత్రులకు, ముఖ్యమంత్రికి కౌంటర్ వేసుకుంటూ కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుంటూ ఒక న్యాయవాదిని పెట్టుకున్న సందర్భంలో ఇలాంటి పథకాలు ఒక న్యాయవాదిని ఎందుకు పెట్టడం లేదు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అంటే పేదల పక్షపాతి కాదా మీరు? మహిళల పక్షపాతి కాదా? ఈరోజు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేస్తా అని ప్రగల్భాలు పలుకుతున్న ఈ మంత్రులు ఈరోజు మహిళలు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒక విధంగా రాక ఇప్పుడు గతంలో చూస్తూ ఉంటే పెళ్ళయి బిడ్డల సంకలు ఎత్తుకున్నా కూడా
పథకాలు చెక్కులు రావడం లేదు. ఈరోజు అట్లాంటి దుస్థితి ఏర్పడింది. మరి ఎలక్షన్లప్పుడు మరి ఏ విధంగా కళ్యాణ లక్ష్మి పథకం కోసం పందిట్లకే తులం బంగారం ఇస్తా అని మాట చెప్పి తప్పిన రేవంత్ సర్కార్ ఎటుపోయింది. మరి ఈ విధంగా మహిళా ఆడపిల్లలను ఇబ్బంది పెడుతున్న సర్కార్ ఎటుపోయింది. మరి ఈ విధంగా అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఒంటరి మహిళల కోసం వారు ఇబ్బంది పడుతున్నారు చెప్పేసి ఒంటరి మహిళ పథకం కావచ్చు, ఈ విధంగా బీడీ కార్మికుల కోసం పెన్షన్స్ కావచ్చు, ఈ విధంగా చాలా వరకు కేసీఆర్ కిట్ కావచ్చు, అదే విధంగా న్యూట్రిషన్ కిట్ కావచ్చు, చాలా మంది మహిళల కోసం ఆలోచించిన ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పుడు చూస్తా అంటే గద్దెనెక్కి చాలా వరకు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చాలా వరకు పక్కన పెట్టే పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో మా మహిళా పక్షం తరపున పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమంలో ధర్నాలు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి రేవంత్ సర్కార్కి ఇదే మా చెంపబెట్టలాగా ఈ మహిళలు చూస్తా ఉంటే చాలా బాధపడుతున్నారు. ఏ ఒక్క మహిళ ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఆర్థిక పరిస్థితుల్లో కూడుకున్నట్టు పని. మరి ఆ పెళ్లి చేయాలంటే ఒక చెక్కులు రాక, కళ్యాణలక్ష్మి పథకం ముందుకు సాక, తులం బంగారం ఇవ్వలేక ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి పక్కన పెడితే మరి ఫ్యూచర్ లో తులం బంగారం మమ్మల్ని ఎవరిని అడగడు, మరి మేనిఫెస్టో పెట్టిన ఎవరు మమ్మల్ని అడగరు. ఇవరు పక్కన పెడితే ఇదంతా సాఫీగా జరిగిపోతుంది. ఒక కుట్ర కోణంలో ఒక కుట్ర చేసే విధంగా ఇది కొనసాగుతుంది. కాబట్టి దయచేసి ఆడబిడ్డలారా అందరు గమనించండి. ఈ రేవంత్ సర్కారు మహిళల పక్షపాతి కాదు, మహిళను అవమానపరిచే పార్టీ. ఈరోజు కోటి మంది మహిళలను కోటీశ్వరం చేసే పార్టీ కాదు. దయచేసి మహిళా లోకమంతా కూడా మేల్కొనాలి. రానున్న రోజులో ఈ పథకం కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఈరోజు మైనార్టీ వర్గాలు కావచ్చు, పేద మైనార్టీ వర్గాలు ఉంటాయి, ఆర్థికంగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం షాదీ ముబారక్ తీసుకురావడం చాలా గొప్ప దార్శనికత ముఖ్యమంత్రి మన కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇప్పుడు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు కూడా తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మహిళా లోకం తరఫున పెద్ద ఎత్తున కూడా ఇంకా నిరసన కార్యాలను చేపడతాం. వెంటనే దీన్ని అమలు చేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.